ఎత్తి చూపింది. కానీ వాళ్ళు చివరికి ఏం చెప్పారంటే దీని మీద 3 నెలల స్పీకర్ గారి నిర్ణయాన్ని తెలియజేయమని చెప్తూ ఒక చిన్న లాజిక్ పాయింట్ని చెప్పారు. దీనిపైన పార్లమెంట్లో కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంది. మనం గతంలో కూడా చూసాం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, ఈ రెండింటి మధ్య గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక పోరాటం కొనసాగింది. సరే, ఈ ఎప్పుడు ఉండేటువంటిదే రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యవస్థల పట్ల కాంట్రడిక్షన్ అనేటువంటిది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈసారి ఇది నడిచింది. మరి బీఆర్ఎస్ వాళ్ళు గతంలో కాంగ్రెస్ వాళ్ళని తీసుకోలేదంటే చక్కగా తీసుకున్నారు, రోట్లో స్వీట్ పెట్టి తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు స్వీట్ పెట్టారో లేదు తెలియదు, కానీ కడ్డమా వరకు గప్పారు. వాళ్ళు స్వీట్ పెట్టేలా తీసుకున్నారు రాండి అని చెప్పని. మరి అప్పుడు ఏమైంది ఈ చట్టాలు, అప్పుడేమైంది ఈ జడ్జిమెంట్లు? అప్పుడు ఇదే తీసుకున్నటువంటి వాళ్ళే వీళ్ళే ఇప్పుడు సుప్రీం ధర్మాసనకి వెళ్ళి ఎలా తీసుకుంటారని చెప్పని అడిగారు కదా. ఇట్లాంటివి చాలా ప్రశ్నలు ఉంటాయి, చాలా ఉంటాయి. రాజకీయాల్లో ఈ పార్టీకి ఇంత సిగ్గుందా అంటే ఈ పార్టీకి ఇంత సిగ్గుందా అని కొలతలు వేసుకునేటువంటి పరిస్థితి తప్ప దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు ఏంటి అనేటువంటి దాన్ని మనం చెప్పేటువంటి పరిస్థితి కాదు. బట్ కాకపోతే ఏంటంటే గతంలో బీఆర్ఎస్ చేసింది అదే పని, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది. ముందు ఎవరు చేశారంటే బీఆర్ఎస్ చేసింది. సరే, ఇప్పుడు 10 మంది, మరి స్పీకర్ గారు సరే దాన్ని సీరియస్గా డెసిషన్ తీసుకొని ఆ 10 మంది ప్లస్ 11 జూబ్లీస్ కలిపి కనుక ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఎన్నికలకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈ 11 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా నడిపిద్ది. ఇదే 11 స్థానాలు కనుక బీఆర్ఎస్కి వస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. అంటే నెంబర్ గేమ్ 39-11 మహా అయితే ఒక 50 వేసుకోండి. అదే 50 ఇంటికి మళ్ళీ ఇక ఎంఐఎం మళ్ళీ టక్కున మేమున్నామని అప్పటికప్పుడు వచ్చేస్తారు కదా. ఇక్కడ నెంబర్ గేమ్ అనేది చాలా కీలకంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే వాళ్ళకి 50 వచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు కూరుకుంటారు? గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేస్తారు కదా. ఎవరు గేమ్ వాళ్ళు ఆడతారు. సరే, గేమ్లో ఎవరు ఎట్లా ఉంటారు ఏంటి అనేది వేరే విషయం. శిరీష్ ఉన్నట్లున్నాడు. శిరీష్, బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. ఇది ఇలాగే వదిలేస్తే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అవుతుంది. ప్రతి చోట ఇది ఈ రకమైన జాడ్యం అనేది నడుస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్పీకర్కి ఆయన ఇష్టం వచ్చిన టైం తీసుకోమని చెప్పి ఒప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇవాళ అల్టిమేట్గా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కంపల్సరీగా ఫిక్సేషన్ ఆఫ్ టైం ఉండాలి. అవర్ విత్ ఇన్ నాట్ బియాండ్ 3 months అని చెప్పి చెప్పడం జరిగింది. అల్టిమేట్గా స్పీకర్ డిసైడ్ చేయాలి. వారు చెప్పేది ఏంటి, నువ్వు డిసైడ్ చెయ్యి అంతే. సో ద మెరిట్ని బట్టి ఏ కేసుని ఏ విధంగా డిసైడ్ చేయాలి, కొట్టేయాలా లేకపోతే అలౌ చేయాలా అనేది మళ్ళీ స్పీకర్ గారు వంతు. సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కోర్టు ఈరోజు 3 నెలలలో మీరు తక్షణం చర్య తీసుకోవాలని చెప్పి ఇచ్చిన తీర్పు మాకు ఘన విజయం. అది ఉప ఎన్నికలు ఇలా వస్తాయని చెప్పి పడితే ఇలా వస్తాయో అని చెంపపెట్టు లాంటి ఒక తీర్పుతో సమాధానం లభించింది ముఖ్యమంత్రి గారికి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి అహంకారపూరితంగా మాట్లాడకుండా వారితో రాజీనామా చేపించి ఎన్నికలకు రావాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టులాగా ఉన్నది. తెలివి తక్కువ ప్రకటనలు చేస్తున్న ఆ పార్టీ నాయకులు ఆ జడ్జిమెంట్ని కనుక చదివితే వాళ్ళకు అర్థమవుతుంది. స్పీకర్ అధికారాలను ప్రశ్నించలేదు. స్పీకర్ యొక్క హక్కును ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎప్పుడు కూడా ప్రశ్నించదు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన అల్టిమేట్ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే స్పీకర్ గారి మీద ఉంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకునేదానిక వెయిట్ చేసే ఓపిక లేకపోగా తీసుకోండి, ఇప్పుడు వీళ్ళు చెప్తే చేయాలి. కేటీఆర్ చెప్తున్నట్టు 3 నెలలకి మీరందరూ సిద్ధం కండి. మొత్తం 10 నియోజకవర్గాలకి జరగవు రాజు గారు. ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రమే జరిగిద్ది, మిగిలిన జరగవు. సరే, జరిగితే దాని పరిణామాలు వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. శిరీష్, రాజకీయాల్లో చెప్పడానికి మాత్రమే శ్రీరంగ నీతులు. అంటే గురిగింజ అనేది ఒకటి ఉంటుంది, చిన్నప్పుడు గుర్తుండిద్దేమో నీకు. గురిగింజ అని చెప్పని పైన ఏమన్నా ఎర్రగా ఉండిద్ది, కిందంతానే నల్లగా ఉండిద్ది. తను పైన చూసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఆ ఎరుపే కనపడిద్ది. అధికారం పోయిన తర్వాత మళ్ళీ కింద నలుపు కనపడుతుండేది. అంటే వీళ్ళు అటుంటే అటు, ఇటుంటే ఇటు అనేటువంటి పరిస్థితి అనమాట. అంటే రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఏమీ కనపడవు. అధికారం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ప్రజాస్వామ్యము, విలువలు, మీడియా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యము,
హక్కులు, న్యాయాలు, విధులు, చట్టాలు, అబ్బో ఎన్ని వినపడాలో అన్ని వినపడతా ఉంటాయి, అన్ని కనపడతా ఉంటాయి. ఏది ప్రతిపక్షంలోకి వస్తే. అధికారం ఉన్నప్పుడు మాత్రం అసలు ఏమీ కనపడవు. అధికారంలో ఉన్నప్పుడు గనక అవన్నీ కనిపిస్తే ఏవి ధర్మము, న్యాయము, చట్టము, ప్రజాస్వామ్యము, విలువలు ఇలాంటివి కనపడి అనుకో ఆ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. అవి ఎప్పుడైతే విస్మరిస్తారో అప్పుడు ఆ అధికారాన్ని కోల్పోతారు. 2 ఉభయ రాష్ట్రాలే దానికి ఒక ఎగ్జాంపుల్. శిరీష్, ఏంటి మొత్తానికి సుప్రీం ధర్మాసనం చాలా చాలా స్ట్రాంగ్గానే వారు చెప్పాల్సినవి, కాకపోతే ఫైనల్గా స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేశారు. పార్లమెంట్లో దీని మీద చర్చ జరిపి భవిష్యత్తులో ఇలాంటి వాటికి ఒక ఫైనల్గా ఒక డెసిషన్ తీసుకోండి అని మంచి సూచన చేశారు. ఏం జరిగిద్దంటావు నీకున్న అనుభవం ప్రకారంగా? అంటే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు తాము చేస్తే కరెక్టు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు చేస్తే తప్పు. సో అప్పుడు ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. సో గతంలో చేసిన వాటిని కొనసాగిస్తున్నారు. ఈరోజు సుప్రీంకోర్టు స్టార్టింగ్లోనే ఒక కామెంట్ అనేది కూడా చేయడం జరిగింది. రాజకీయ డిఫెక్షన్స్ అనేటివి కూడా ఎక్కువ అవుతున్నాయి, వీటిని నియంత్రించకుండా ఈ విధంగా వదిలేస్తే పోతే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్య మనుగడకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక కామెంట్ చేసింది. 10th షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఈ పొలిటికల్ డిఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో వీటిని నిర్ణయించే అధికారం స్పీకర్కే ఉంచాలా, లేదంటే గవర్నర్కి ఇవ్వాలా, లేదంటే కోర్టులు వీటిని నిర్ణయించాలనే దాని గురించి పార్లమెంట్లో విస్తృతంగా చర్చ అనేది కూడా జరగాలి. దీనిపైన కొత్త చట్టం అనేది కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. గతంలో రాజ్యాంగంలో 10th షెడ్యూల్ని చేర్చేటప్పుడు ముఖ్యంగా దేవేంద్రనాథ్ మున్షి లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆ తర్వాత రాజేష్ పైలట్ వంటి వాళ్ళు కానీ చాలా మంచి ప్రసంగాలు చేశారు. వాటన్నింటినీ కూడా పరిశీలించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. వాటి ఆధారంగా పార్లమెంట్ వీటిపైన ఒక నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ అనర్హతకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని స్పీకర్కు అప్పగించడం ద్వారా న్యాయస్థానాల్లో ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు చెప్పారు. కానీ న్యాయస్థానాల్లో ఆలస్యం కంటే స్పీకర్ల దగ్గరనే ఆలస్యం అవుతుందన్న మాట గమనించడం జరిగింది. అంటే ఇక్కడ కేవలం ఈ 10 పిటిషన్లకి సంబంధించి కాదు, దేశవ్యాప్తంగా ఇటు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధమైన పరిస్థితి అనేది కూడా చోటు చేసుకుంటుంది. అంటే ప్రజలు మీకు ఓటు వేసి మిమ్మల్ని గౌరవించి ఎన్నుకున్న తర్వాత ప్రజలు వేసిన ఓటును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మీకు నచ్చినట్లుగా వేరే పార్టీలకు వంత పాడడం అనేది కూడా ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క నమ్మకాన్ని కూనీ చేసినట్లే. దీంతో ప్రజలకు నమ్మకం అనేది పోతుంది. ఇంకా రాను ఏంటంటే అంటే ఈ విధంగా శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానంటే చెప్పండి. ఇప్పుడు ఓకే, తెలంగాణ అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేలు మారిన విషయం దాని మీద చర్చ జరిగింది, బాగానే ఉంది. మరి లోక్సభలో, రాజ్యసభలో మరి ఇటు బీజేపీలోకి చాలామంది అటు జంప్ అయ్యారు కదా, మరి అప్పుడేమనాలి? మరి వాటి మీద ఎవరు చర్చ జరపాలి? దాని మీద సుప్రీం ధర్మాసనం ఏమన్నా కామెంట్ చేసే అవకాశం ఉందా? అంటే లోక్సభ, రాజ్యసభ విషయంలో ఇప్పుడు ఏదైతే చట్టం నిబంధన ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ మార్పులు చేర్పులంటివి కూడా జరిగినాయి. అంటే ఇంత బ్లైండ్గా అంటే నాకు తెలిసి దాదాపుగా 1-6 కేసులో తప్ప పెద్దగా ఇంత బ్లైండ్గా కూడా ఎక్కడ కూడా స్పీకర్ పెండింగ్లో పెట్టిన పరిస్థితి అనేది కూడా ఎక్కడా లేదు. అంటే గతంలో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికార పార్టీలో చేరినప్పుడు కూడా ఏదైతే రాజ్యాంగంలో నిబంధన ఏదైతే ఉందో, అంటే 1/3 ఏదైతే వెళ్లాల్సి ఉంటుందో దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అనేది కూడా ఉంది. అంటే కొంత పార్లమెంట్లో కొంత ఇక ప్రజాస్వామ్యం అనేది కొంతవరకు కూడా బతికుంది. కానీ రాష్ట్రాల అసెంబ్లీలో మాత్రం పరిస్థితి అనేది కూడా రోజు రోజుకు తీసుకెట్టుగా తయారవుతుంది. కానీ పార్లమెంటులో కూడా చట్టంలో ఉన్న నిబంధనలను అడ్డం పెట్టుకొని, లోపాలను అడ్డం పెట్టుకొని దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్న పరిస్థితి అనేది కూడా కనపడింది. అంటే ఇక్కడ జరుగుతుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఒక రాజమార్గంలో జరుగుతుంది, అక్కడ కొంత వేరే మార్గాల్లో కూడా అంటే వీటిని నియంత్రించకపోతే అంటే ప్రజలకు ఈ ప్రజాస్వామ్యము, ఈ ప్రజాప్రతినిధుల పైన
పూర్తి స్థాయిలో నమ్మకం పోతుంది. ఓటు వేసేటప్పుడు కూడా వీళ్ళు కూడా వీళ్ళు ఉంటే ఉంటారులే, లేకపోతే వెళ్ళిపోతారులే అన్న ఒక భావన అనేది కూడా వాళ్ళలో ఉంటుంది. కానీ కోర్టు చేసిన కామెంట్స్ కూడా చాలా సీరియస్ కామెంట్స్. స్పీకర్కి రాజ్యాంగపరమైన అధికారం ఉంటుంది. ఎక్కడ వరకు ఉంటుంది? హౌస్ వరకు మాత్రమే ఆయనకు కాన్స్టిట్యూషనల్ గా ఆయనకు ఏదైతే ఇమ్యూనిటీ అనేది ఉంటుందో అది ఉంటుంది. కానీ హౌస్ బయట ఆఫీస్ లో ఒక కస్టోడియన్ గా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిలే చేస్తూ పోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తూనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనేది కనుక ఏర్పడితే మాత్రం మేము జోక్యం చేసుకుంటామని చెప్పేసి కోర్టులు చెప్పాయి. సో 3 నెలల్లో అంటున్నారు కాబట్టి నవంబర్ లోపు ఈ సీజే ఆ పదవిలో ఉంటారు. ఆ లోపు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి దీనికి స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా చూడాలి. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కోర్టులనే కోర్టే వాళ్ళపైన అర్హత వేయమని చెప్పింది. కానీ మాకు అధికారం లేదు, స్పీకర్ డెసిషన్ తీసుకుంటారు, అది మీకు పాజిటివ్ గా తీసుకుంటారు, వ్యతిరేకంగా తీసుకుంటారు అనేది మాకు తెలియదు. కాకపోతే నిర్ణయం మాత్రం 3 నెలల లోపు జరగాలన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఆయన చేతుల్లోనే. రైట్. ఒకటేందంటే సింపుల్గా దీంట్లో బీఆర్ఎస్ పార్టీ మేము వాళ్ళ అర్హత వేటు వేయండి అన్నారు. అనర్హత వేటు వేసే రైట్ మాకు లేదు, వాళ్ళే చేస్తారు, మళ్ళీ ఇచ్చారు. దాని మీద పార్లమెంట్ చర్చ జరపాలన్నారు. దీని మీద ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చి దీని యొక్క ప్రయాణాన్ని కొనసాగించడం మొదలు పెడతారు. అంతే, అంతకుమించి దీంట్లో ఇంకో గొప్పగా ఇదే లేదు. సుప్రీం ధర్మాసనం చెప్పినటువంటి సూచనలన్నీ చట్టసభలు పాటించే పనికైతే సుప్రీం ధర్మాసనం, సుప్రీమే కాదు ఏ ధర్మాసనం అయినా చెప్పినటువంటి సూచనల్ని ఆదేశాలని చట్టసభలు పాటించేటట్లయితే దేశం ఇంకొక రకంగా ఉండుండేది, ఇంకా 3 రెట్లు వేగంతో అభివృద్ధి చెంది ఉండేది. రెండోది, సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి సూచనలని కింద అంటే రాష్ట్ర హైకోర్టులు లేదా డిస్ట్రిక్ట్ కోర్టులు అవి గనక పాటించినట్లయితే న్యాయ వ్యవస్థ ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉండుండేది. ఎందుకంటే అవినీతి అక్రమాస్తుల కేసులు, అట్లాగే వాళ్ళ మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులకు సంబంధించి త్వరితగతిన విచారణ చేపట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని సుప్రీం ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి గారు ఒక 1.5-2 సంవత్సరాల క్రితం ఈ జడ్జిమెంట్ ఇచ్చారు. మరి 1 ఇయర్ అయిపోయింది కదా, మరి 2 ఇయర్స్ కూడా అయిపోతుంది కదా. మరి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద మరి ఎందుకు కింది కోర్టులు స్పెషల్ ఇమీడియట్లీ దాన్ని కంప్లీట్ చేయలేదు, వారి ఆదేశాలను ఎందుకు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటే చేస్తామంటారు. మాట్లాడకూడదు మనం చట్టం గురించి. పద ఇంకో సబ్జెక్ట్ చూసుకుందాం.